అత్తమ్మ టీవీలో ఈరోజు బేసన్ ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. శనగపిండితో చేసే వెరైటీ ఆమ్లెట్ ఇది. దీని తయారీకి కావలసిన పదార్థాలు: ఎగ్ 1, చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 టేబుల్ స్పూన్, చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి 1, తరుక్కున్న కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడగా ఉప్పు, మిరియాల పొడి చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, నూనె 1 టేబుల్ స్పూన్. ఈ ఐటమ్స్ అన్నీ సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకోండి. తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం పేస్ట్, ఉప్పు కలిపి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఒక ఎగ్ని పగలగొట్టి ఆ మిక్స్ చేసిన మిశ్రమంలో వేయండి. తర్వాత ఇవి బాగా కలపాలి. అంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు ఇవన్నీ వేసి బాగా కలిపాం కదా, దాంతోపాటు ఈ గుడ్డు మిశ్రమం కూడా కలపాలి. తర్వాత శనగపిండి వేయండి. శనగపిండి వేసి క్లమ్స్ లేకుండా బాగా కలపండి. లమ్స్ లేకుండా ఉండేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. ఎంత బాగా బీట్ చేస్తే అంత బాగా వస్తుంది. తర్వాత కొద్దిగా పసుపు వేయండి. పసుపు వేసి మరలా బాగా కలపండి. తర్వాత ఫ్రిడ్జ్ వాటర్ 1 టేబుల్ స్పూన్ వేయండి. దీనివల్ల స్పాంజీగా ఉంటుంది ఆమ్లెట్, అలాగే పెద్దగా కూడా వస్తుంది. బాగా బీట్ చేయండి. ఎంత బాగా బీట్ చేయాలంటే అంత బాగా బీట్ చేయాలి. తర్వాత మిరియాల పొడి వేయండి. మరలా బాగా బీట్ చేయండి. ఇవన్నీ బాగా బీట్ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి ఆమ్లెట్ తవా పెట్టుకోండి. మామూలు తవాలా కూడా చేసుకోవచ్చు. తర్వాత నూనె వేసి తవా అంతా స్ప్రెడ్ చేయండి. ఇది మొత్తం స్ప్రెడ్ అయిన తర్వాత రెడీ చేసుకున్న ఆమ్లెట్ మిశ్రమాన్ని తవాలో వేసి తవాని తిప్పుతూ ఈ ఆమ్లెట్ మిశ్రమం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేయండి. చుట్టూరా 1 టీ స్పూన్ నూనె వేసుకోండి. 3 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించుకోండి. సిమ్లో పెట్టి ఉడికిస్తే ఇది బాగా ఉడుకుతుంది, అలాగే మాడిపోకుండా ఉంటుంది. సైడ్స్ ఎప్పుడైతే విడిపడుతున్నాయో అప్పుడు అటువైపు ఉడికినట్లు అప్పుడు దాన్ని తిరగవేసుకోండి. చూస్తారు కదా, బాగా ఉడికింది. అందుకని చక్కగా టర్న్ చేయడానికి వీలుగైంది. తర్వాత దాని మీద కొద్దిగా నూనె వేసుకోండి. అలాగే సిమ్లో మరో 2 నిమిషాలు ఉడికించుకోండి. తర్వాత ఇటువైపు తిప్పి దాన్ని మడిచి లేదా ఎలాబరేట్గా ఒక ప్లేట్లో తీసి సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బేసన్ ఆమ్లెట్ రెడీ అయింది. దీన్ని సగం వరకు ఫోల్డ్ చేసి సర్వ్ చేసుకుంటే చూడ్డానికి ఎంతో బాగుంటుంది. మనం కారం వాడలేదు కాబట్టి పచ్చిమిర్చి, మిరియాల పొడితో ఘాటు వస్తుంది. ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఈ ఆమ్లెట్. ఈ ఆమ్లెట్ని మీరు తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. మరిన్ని రెసిపీస్ కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.